ఇప్పుడు టైం 2 అవుతుంది. ఇప్పుడే లేచి స్నానం చేసి దర్శనానికి పోతున్నాం. ఇప్పుడే దర్శనం అయిపోయింది. 5 minutes బ్యాక్ వెళ్ళినాం. ఫోన్ తీసుకున్నాం, అంటే కౌంటర్లు ఇచ్చినాం కదా, ఫోన్ తీసుకొని బయటికి వేస్తున్నాం. 1 hour పట్టింది దర్శనానికి. వచ్చేసిన ఫోటో వాళ్ళు వీళ్ళు దండ పెట్టారు, అంటే వచ్చే వాళ్ళని కదా, వచ్చే వాళ్ళకు రెడీ చేస్తున్నాం. ఒక 2 రోజులలో రెడీ అయిపోతుంది. మళ్ళీ అట్లా వస్తే వెయిట్. ఇప్పుడైతే చిన్న షాపింగ్ చేసేసినాం. అది ఏంటి, ఇక్కడ మన తిరుపతి పైన ఉంటాయి కదా, ఒక 6 ఉంటాయట. పాతాళగంగా, శ్రీవారి పాదాలు, మామిడి తోరణం అనుకుంటా, ఏంటో మొత్తానికి అయితే 6 ఉంటాయి. ఆ 6 ఏంటి అనేది ఇప్పుడు పోయి చూపిస్తాం. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్ అట. వేణుగోపాల స్వామి దర్శనం అయిపోయింది. ఎక్కడికైనా కానీ క్యూ లైన్లు అయితే తప్పుతలేవు, బాగా మంది ఉంటారు. దర్శనం అయిపోయింది. ఇట్లా జాతరలో తిరుగుతాను. అదేంటి మా కోడలకును మా అల్లుడికి బట్టలు కొంటారు, మొత్తం ఇంకా చెప్తారు. వీళ్ళు చూసుడు ఎక్కువ, కొనుడు మాత్రం తక్కువ కొంటారు. 10 డ్రెస్సులు చూస్తే ఒక 2 డ్రెస్సులు కొంటారు అంతే. మన వాళ్ళు ఇంటికి చంపుతారు. ఇప్పుడే పాప వినాశనంకి వచ్చినాం. అంటే ఇక్కడికి వస్తే ఏంటంటే ఏం పాపం చేసినా కానీ వినాశనానికి పోతుంది అన్నట్టు. పోతాను కదా, దర్శనం చేస్తాను. ఇదే పాప వినాశనం. అంటే లోపల నుంచి ఇప్పుడే పాప వినాశనం వచ్చింది. దీని కింద స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయట. ఇక మన ఊళ్ళో ఎప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి చేసుకుంటూ వచ్చి దీని ముందు దీని కింద ముందు కదా పాపాలన్నీ వినాశనం. పెయిన్ అయిపోయి అందరి అందరి పాపాలు నాకు ఇవ్వాలి. 3వ ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇది ఆకాశగంగా, దీని ఎంట్రన్స్. ఇదే పాతాళగంగా. కామన్ అందరికైనా కానీ దుకాణాలు అనేది కామన్. ప్రతి ఒక్క కాడ దుకాణాలు ఉన్నాయి. ఇవన్నీ దుకాణాలు పూత అంటారు అసలు. దీన్ని ఏమంటారు? ఏంటి దీని పేరు? ఏం పేరు? అభూత కావచ్చు. అభూతను ఏమంటారు? ఇది ఒక మంచి జాతి. ఈ పాతాళగంగా బాగా అంతమందికి ఆకాశగంగా అంటారు. అది అంతమంది బాగా వంగి, అంటే ఎక్కువ పోసింది. ఈసారి అసలు అది అసలు తప్పలేదు, అంటే తక్కువ, మస్తు తక్కువ పోతుంది. చిన్న కనీసం మినీ ఏమంటారు వాటర్ ఫాల్స్ లెక్క లేదు, చిన్న వాటర్ ఫాల్స్ లెక్క కూడా లేదు.
ఇదే నా పాత ఫోటోలలో పేద ఉండే ఇక్కడ ఇల్లు ఏం లేవు ఇలా అసలు వర్షాకాలం వినగానే వాటర్ లేదు. ఇది